వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నరేంద్ర మోదీ ఒక అసాధారణమైన కానీ అత్యవసరమైన పిలుపునిచ్చారు. ఏడాది పాటు బంగారం కొనొద్దని దేశ ప్రజలను కోరారు. ఈ పిలుపు ఎప్పుడూ దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో బంగారం కొనుగోలు భారీగా పడిపోయింది. ఇంతలోనే మోదీ బంగారం కొనొద్దని సూచించడం వెనుక కారణం ఏంటని ఆరా తీస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సలహా కాదు, ఇది దేశభక్తికి ఒక పరీక్ష. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత ఆర్థిక వ్యవస్థను బాహ్య షాకుల నుంచి రక్షించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్న ఆయన కనీసం ఏడాది పాటు అనవసరమైన అంతర్జాతీయ ప్రయాణాలు, విదేశాల్లో వివాహాలు, విలాసవంతమైన విహారయాత్రలకు స్వస్తి పలకాలని కోరారు. ముఖ్యంగా భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం కొనుగోలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమయ్యాయి. బంగారం కొనుగోలు కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నామని, దేశ ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఏడాది పాటు బంగారం కొనకూడదని మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. సాధారణంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక సురక్షితమైన ఆశ్రయంగా భావిస్తారు. ఆ అనిశ్చితి సమయంలో బంగారం ధరలు పెరుగుతాయి. అయితే ప్రస్తుతం ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వంటి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు బంగారం కంటే బాండ్లు, స్థిర ఆదాయ పథకాలపై మొగ్గు చూపుతారు. ఇది బంగారం మార్కెట్ను సంక్లిష్టంగా మార్చింది. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. మన దేశంలో పండుగలు, వివాహ శుభకార్యాల సమయంలో బంగారం డిమాండ్ ఆకాశాన్ని తాకుతుంది. దురదృష్టవశాత్తు భారతదేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ. అంటే మన అవసరాల కోసం 90% పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నా. ఈ దిగుమతుల కోసం భారత్ విదేశీ కరెన్సీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవైపు చమురు ధరలు పెరుగుతూ మరోవైపు బంగారం దిగుమతులు పెరిగితే దేశ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇది రూపాయి విలువ పడిపోవడానికి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడానికి దారితీస్తుంది. భారతదేశ దిగుమతుల్లో చమురు తర్వాత బంగారం రెండో స్థానంలో ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతుల విలువ సుమారు 72 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది మొత్తం దిగుమతి బిల్లులో దాదాపు 9%. ఫిబ్రవరి 2026లో $728.49 బిలియన్ ఉన్న మన ఫారెన్స్ నిల్వలు ఈ మే 2026 నాటికి $690.69 బిలియన్ తగ్గాయి. 2025 నాలుగవ త్రైమాసికంలో ఇది $13.17 బిలియన్ చేరింది. 2026 నాటికి ఇది జీడీపీలో 2%, అంటే సుమారు $84.5 బిలియన్ల చేరవచ్చని IMF అంచనా వేస్తోంది. చమురు, ఎరువులు వంటి వంట నూనెలు వంటివి అత్యవసర వస్తువులు. కానీ బంగారం సామాజిక, సాంస్కృతిక అవసరమే తప్ప ప్రాథమిక అవసరం కాదు. అందుకే మోదీ బంగారంపై నియంత్రణను కోరుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం భారతీయుల ఆలోచన ధోరణిలో మార్పు వస్తోంది. 2026లో తొలిసారిగా ఆభరణాల కంటే పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. మార్చి త్రైమాసికంలో బంగారంపై పెట్టుబడి డిమాండ్ 54% పెరిగి 82 టన్నులకు చేరుకోగా ఆభరణాల డిమాండ్ 20% తగ్గి 66 టన్నులకు పడిపోయింది. గోల్డ్ ETFలలో పెట్టుబడులు 186% పెరిగాయి. భారత ప్రభుత్వం గతంలోనూ దిగుమతి సుంకాలను పెంచడం, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ వంటి చర్యల ద్వారా బంగారం వినియోగాన్ని తగ్గించాలని ప్రయత్నించింది. అయితే భారతీయులకు బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు, అది ఒక ఆర్థిక భద్రత. ప్రధాని మోదీ చేసిన ఈ విజ్ఞప్తి స్వల్పకాలంలో దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, రూపాయి విలువను కాపాడడానికి దోహదపడుతుంది. అయితే దీర్ఘకాలంలో ప్రజలు తమ పెట్టుబడి అలవాట్లను మార్చుకుంటారా లేదా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మూడింటిని, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే మీరే కారణం. మీరు లేకుంటే ఆర్ వాయిస్ లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.